మిల్లెట్స్ మ్యాజిక్ చిరుధాన్యాల వంటలు. జనరల్లీ పిల్లలు అల్లరి చేస్తే వాళ్ళకి ఇష్టమైనవి ఎక్కువగా చాక్లెట్స్ కాబట్టి పేరెంట్స్ మంచిగా చాక్లెట్స్ తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి ఇచ్చేసి బుజ్జగిస్తూ ఉంటారు. కానీ తల్లి బాగా గారం చేస్తుంది, ఇంట్లోని పిల్లలకి మంచిగా పోషక విలువలు ఉన్నటువంటి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలని కోరుకుంటుంది, వాళ్ళ ఎదుగుదలను కూడా కోరుకుంటుంది. కాబట్టి కేరింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఒక మంచి న్యూట్రిషన్ ఫుడ్ని, అది కూడా ఒక స్వీట్ ఐటెంను తయారు చేసి ఇస్తే ఇంకా బాగుంటుంది కదా. సో మరి అలాంటి స్వీట్ ఐటమ్స్ని మంచి పోషక విలువలు ఉన్నటువంటి పదార్థాలతో తయారు చేస్తే ఇంకా బాగుంటుంది. అలాంటివే మిల్లెట్స్. మరి ఈ చిరుధాన్యాలతో యమ్మీ యమ్మీ రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో మన ఫుడ్ ఎక్స్పర్ట్ అండ్ డైటీషియన్ శ్రీదేవి గారిని అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ టు హర్. హాయ్ మేడం. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. ఫుల్ బ్రైట్గా కనిపిస్తున్నారు. బ్రైట్గా ఫీల్ అవ్వాలంటే బ్రైట్గా ఉండాలి కదా. వెల్, మరి ఈరోజు మన మిల్లెట్స్ మ్యాజిక్లో చిన్నపిల్లల కోసం ఒక మంచి రెసిపీ తయారు చేసి చూపిస్తారని నేను ఆల్రెడీ వ్యూవర్స్కి చెప్పేశాను అనమాట. కాబట్టి మీరు తయారు చేయాల్సిందే. ఏం చేయబోతున్నారు? ఈరోజు మనము ఈ ఎపిసోడ్లో పిల్లల కోసం ప్రత్యేకంగా పారిడ్జ్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. పారిడ్జ్. ఓకే. మరి పారిడ్జ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జల పిండి, విత్తనాలు తీసేసినటువంటి ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. ఓకే. సో పారిడ్జ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా. మరి మేకింగ్ ప్రాసెస్ ఎలా అనేది కూడా చూద్దాం. ఎంత సింపుల్గా ఉండిపోతుందా, హార్డ్గా ఉండిపోతుందా, ఎలా ఉండిపోతుంది? యాక్చువల్గా పిల్లలు అనగానే అందరి తల్లులు గుర్తుంచుకునేది ఏంటంటే వాళ్ళని కేవలము నచ్చ చెప్పడమే కాకుండా ఆరోగ్యం కూడా ఇవ్వడం మనం ప్రైమ్ మోటోగా ఉంటుంది. అండ్ వాళ్ళకి తీపి పదార్థాలంటే చాలా ఎక్కువ ఇష్టం. కాబట్టి చాక్లెట్లు లేదా ఇతరత్ర క్యాండీస్ ఇచ్చి వాళ్ళ పళ్ళు పుచ్చిపోయి లేకపోతే దగ్గులు వచ్చి ఫ్లెమ్ వచ్చి ఇలాంటివన్నీ బాధలు లేకుండా అలాగే వాళ్ళు ఇష్టపడుతూ తినే చక్కటి ఆరోగ్యకరమైన తీపి పదార్థం మనం ఈరోజు సజ్జల పిండితో చేసుకునేటటువంటి పోరిడ్జ్ అన్నమాట. దీంట్లో మనము విత్తనాలు తీసేసినటువంటి ఖర్జూరం వాడుతున్నాము. ఈ ఖర్జూరం అనేది ఏంటంటే ఇట్స్ ఎ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్. పిల్లలకి ఇనుము చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే వాళ్ళకి చాలా ఎనర్జీ కావాలి, ఆడుతూ దుంకుతూ గొడవ చేస్తూ ఉంటారు కాబట్టి ఎనర్జీ కూడా దీనిలో చాలా వస్తుంది. అలాగే చక్కటి రుచి, కమ్మటి రుచి, తీయగా ఉంటుంది. కాబట్టి పంచదార లాంటి పాయిజన్ కాకుండా ఇలాంటి ఆరోగ్యకరమైన తీపినివ్వడం కోసం మనం పారిడ్జ్లో ఈరోజు పంచదార వాడడం లేదు, కేవలం డేట్స్ మాత్రమే వాడుతున్నాం. ఇప్పుడు మనం షుగర్ ప్లేస్లో ఆ స్వీట్కి బదులుగా మనం ఖర్జూరం తీసుకుంటున్నాం అనమాట. సో హెల్త్కి చాలా మంచిది అని అండ్ స్వీట్ కూడా బాగుంటుందని. హైలో పెట్టుకున్నాం. వాటర్ ఇది కొద్దిగా మెత్తపడడానికి మనం జస్ట్ హాట్ వాటర్లో దీన్ని మనం నానబెట్టుకుంటాం కొంతసేపు. వాటర్ ఒక పొంగు రాగా, ఒక బాయిల్ రాగానే దానిలో ఖర్జూరం వేసి మూత పెట్టి పక్కన ఉంచుకుంటాం ఒక 2 నిమిషాల పాటు. సో దట్ అది కొంచెం సాఫ్ట్ అయిపోతే మనము పారిడ్జ్లో యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పిల్లలు నోటికి ముక్కలు తగిలితే ఇష్టపడదు. ఈ మనం చేసే పారిడ్జ్ ఏంటంటే మరి చిన్న బిడ్డల దగ్గర నుంచి 5-6 సంవత్సరాలు వచ్చేంత వయసున్న పిల్లల వరకు మనం ఇచ్చుకోవచ్చు. ఆడుకోవడానికి ముందు ఇవ్వచ్చు, లేకపోతే ఆడేసుకుని వచ్చిన తర్వాత ఇవ్వచ్చు. ఇది కొంచెం వాటర్ వేడవుతుంది, ఇది వేసేద్దాము. ఓకే. ఇది వేసి మూత పెట్టేసి ఉంచుదాము. లెట్ ఇట్ బాయిల్ ఫర్ 2 minutes. దెన్ మనం తీసి వాడుకోవచ్చు. పిల్లలకి ఎదుగుదలకి మొట్టమొదటిగా కావాల్సింది కండరాలు, అంటే మజిల్ చక్కగా గ్రో అవ్వాలి. అది బయట కనిపించే కండరాలు కావచ్చు, అంతర్గతంగా ఉన్నటువంటి హార్ట్, లంగ్స్, కిడ్నీస్ ఇలాంటి కండరాలు కావచ్చు. ఈ కండరాల గ్రోత్కి మనకు కావాల్సింది ప్రోటీన్. సజ్జల పిండి వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుంది. కమర్షియల్గా దొరికే అన్నిటికంటే కూడా చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది. ప్లస్ చిన్నపిల్లలకి ఇండైజెషన్ తోటి కడుపులో నొప్పి, విరేచనాలు ఇలాంటివి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలాంటివి పెట్టడం మూలాన ఏమవుతుందంటే మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకు అలాంటి టెన్షన్ లేకుండా పీస్ఫుల్గా ఉంటారన్నమాట. సో అది ఉడికే లోపల ఇటు సైడ్ కూడా స్టవ్ వెలిగించుకుందాము. దీనిలో కొద్దిగా నెయ్యి. చాలామంది నెయ్యి తింటే లావైపోతారు, నెయ్యి తినకూడదు, మానేయాలి అంటారు. అది కరెక్ట్ కాదు. రోజు ఒక్కొక్క చెంచా ఆవు నెయ్యి అలౌడ్ అండి మనందరికీ. నెయ్యిని చూసి భయపడకుండా వాడాల్సినంత మోతాదులో మనం వాడుకుంటే డెఫినెట్గా మనకి చాలా మేలు చేస్తుంది. అందులో పిల్లలకి ఎదుగుతున్న స్టేజ్ కాబట్టి చక్కటి కండరాలు కావాలి, మంచి ఎనర్జీ కావాలి, మంచి ప్రోటీన్స్ కావాలి, విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి. అన్నీ అంటే మానసికంగానూ ఎదగాలి, శారీరకంగానూ ఎదగాలి. సో కొంచెం ఇది వేడైంది. దీంట్లో ఒక స్పూన్ మనం
ఇప్పుడు నెయ్యి స్మెల్ చాలా మందికి నచ్చదు కదా, దాని ప్లేస్లో బటర్ కూడా యూస్ చేస్తుంటారు కదా, సో బటర్ యూస్ చేసి చేసుకోవచ్చా? ఏదైనా ఒకటే, నెయ్యి ఈజ్ ఏ బెటర్ దిస్ థింగ్. ఆ ఫ్లేవర్ మీకు నచ్చలేదు అనుకుంటే నెయ్యి మెల్ట్ అవుతున్నప్పుడే ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. కొంతమంది దాల్చిన చెక్క పొడి వేసుకుంటారు. ఫ్లేవరింగ్ మనం చేంజ్ చేసుకోవచ్చు. చిన్న బిడ్డలకి చేస్తున్నాం కాబట్టి మొదటి నుంచి ఆరోగ్యకరమైన అలవాట్లు చేస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక, వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అయ్యాక కూడా అది అలా ట్రెడిషన్లా ముందుకు వెళ్ళిపోతుంది. పెద్దవాళ్ళు అయ్యాక మార్పులు చేయడం చాలా కష్టం. నిజమే. ఈ నెయ్యి కరిగిపోయింది. దీంట్లో మనము ఎంత పోరిట్ ఇది నేను ఒక 3 స్పూన్లు చేసుకోవచ్చా? అది ఆఫ్ చేసేసేయమ్మా. ఇందులో నేను ఒక 2 స్పూన్లు సజ్జల పిండి వేసాను. ఈ నెయ్యి దానికి బాగా పట్టే విధంగా దీన్ని వేయించుకుందాము. ఈ సజ్జల పిండి వేగినప్పుడు మనకి చక్కటి కమ్మటి వాసన వస్తుంది కాబట్టి వెంటనే తెలిసిపోతుంది అది రెడీ అయిపోయింది అనేసి. ఓకే, ఇప్పుడు నేతిలో మనం డ్రై ఫ్రూట్స్ ఏమీ రోస్ట్ చేసుకోలేదు, గార్నిష్కే కాబట్టి అది లాస్ట్లో మనం, అందుకని పూర్తిగా నెయ్యి వాడలేదు, నేను కొద్దిగా పక్కకు ఉంచాను. దానిలో మనం చేసుకోవచ్చు. ఇందులో కూడా చిన్న చిన్న వేరియేషన్స్ మన ఇంట్రెస్ట్ బట్టి, టేస్ట్ బట్టి చేసుకోవచ్చు. బిడ్డలు మరీ చిన్న బిడ్డలు అనుకోండి, 8 నెలల పిల్లలు లేకపోతే 9 నెలల పిల్లలు, సంవత్సరంగా పళ్ళు ఇంకా రాలేదు, అలాంటప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా మనము దాంతో పాటుగా ఉడకబెట్టి పేస్ట్ చేసేసి దీనిలో కలుపుకోవచ్చు. లేదా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి ఆ పౌడర్ కూడా ఇందులో వేసి వేయించుకోవచ్చు. ఓకే, దాని టేస్ట్ అప్పుడు వేరే, దాని టేస్ట్ కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది. కొంచెం 1-2 ఇయర్స్ పిల్లలైతే పళ్ళు వస్తుంటాయి కాబట్టి వాళ్ళు కరకర నవిలి తినడానికి ఇష్టపడతారు. కాబట్టి మనం ఇవి వేయించి పైన గార్నిష్ లాగా వేస్తే ఆ సంతోషంగా అవి తిని వేరుకొని తింటూ ఉంటారు, ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు. న్యాచురల్ ఫుడ్స్ వాళ్ళకి అలవాటు చేస్తే బయట దొరికేవి కమర్షియల్ ప్రోడక్ట్స్ తినాలని ఆశపడరు. మనం కన్వీనియన్స్ కోసమని ఈరోజు ఏంటంటే కన్వీనియన్స్ ఫుడ్స్ ఆర్ రూలింగ్ ద మార్కెట్. మనకి టైం లేదు, ఏది తొందరగా దొరికితే అది ఇవ్వాలి. మన అందరం యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ బాడీ డిజైన్ అనేది కనీసం రోజుకి 8 కిలోమీటర్లు నడవడానికి తయారైనటువంటి డిజైన్. మరి 8 కిలోమీటర్ల స్ట్రెయిన్ మనం ఇవ్వడం లేదు కాబట్టి డయట్లో మోడిఫికేషన్ చేయాలనుకుంటున్నాం. అలా కాకుండా పిల్లలకి ఆ శరీరంని కరెక్ట్గా వాళ్ళు చేయాల్సినంత ఎక్సర్సైజ్ చేసి ఆడి పాడి పార్కులకి వెళ్ళి ఎగిరి దుంకినప్పుడు ఏమవుతుందంటే మంచి ఫుడ్ ఇవ్వచ్చు వాళ్ళకి. ఫుడ్ దగ్గర మనం ఏం రెస్ట్రిక్షన్ పెట్టక్కర్లేదు. కాకపోతే హెల్దీ ఆల్టర్నేటివ్స్ చూస్ చేసుకుంటే బాగుంది. కమర్షియల్ ఫుడ్స్ కంటే హెల్దీ, బికాస్ హై ఎనర్జీ, హై ప్రోటీన్, హై ఫైబర్, ఎవ్రీథింగ్ హై అండ్ హై మినరల్ కంటెంట్. కాబట్టి దిస్ ఈస్ ద మోస్ట్ హెల్దియెస్ట్ అండ్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ వెరీ టేస్టీ. మామూలు దానికంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకొక 2 నిమిషాలు దీన్ని మనం వేయించుకుంటే ఇప్పటికే లైట్గా వాసన వస్తుంది. స్మెల్ బాగా వస్తుంది. ఖర్జూరం బాగా మెత్తబడిపోయింది. దీంట్లో నుంచి ఇప్పుడు ఈ నీళ్లు కొంచెం తీసి పక్కకు పెట్టుకుని మనం దాన్ని మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసేస్తాం. సో మ్యామ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇది బాగానే వేగిపోయింది కదా? వేగింది, కమ్మటి వాసన వస్తుంది, రెడీగా ఉంది. అయితే ఇందాక మనం నానబెట్టుకున్నటువంటి ఖర్జూరాలు, మనము విత్తనాలు తీసేసిన ఖర్జూరాలని వేడి నీళ్ళలో నానబెట్టుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ పేస్ట్ని మనము మన సజ్జల పిండిలో కలిపేసుకుంటాము. వాటర్ కూడా తీసుకో, కొద్దిగా సరిపడా మనం వాటర్ కూడా పోసుకొని ఉండలు కట్టకుండా కలుపుకుంటూ పారిట్స్ తయారు చేసుకోవాలన్నమాట. మెత్తగా నోట్లో వేసుకుంటే తీయగా, చక్కగా, టేస్టీగా ఒక నట్టి ఫ్లేవర్ ఉంటుంది దీనికి. ఘీలో వేయించాం కాబట్టి ఏమాత్రము హెసిటేట్ చేయకుండా, చిన్నపిల్లలు అయితే ఏమాత్రం మారం చేయకుండా తినేస్తారు. సో కొద్దిగా నీళ్ళు పోసుకోవచ్చు. మనకు ఎలాంటి కన్సిస్టెన్సీ కావాలంటే అలాగా కొద్దిగా ఉడకనిచ్చే విధంగా. ఈ లోపల పొయ్యి మీద అటు సైడ్ ప్యాన్ పెట్టుకుందాము. ఒక చిన్న ప్యాన్ ఆర్ వెజల్ పెట్టేసుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి తీసుకుందాం. డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకోవడానికి మన పోరిడ్జ్ రెడీ అయిపోయింది.
చిన్నప్పటి నుంచి తాగుతున్నారు కదా, ఇష్టపడుతున్నారు కదా అని పాలల్లో చాలా ఎక్కువ పంచదార కలపడం, తినే ప్రతి పదార్థంలో పంచదార కలపడం, నాకు తెలిసిన కొంతమంది పేరెంట్స్ రోజు పాయసం పెట్టడం, ఏంటంటే కంపల్సరీగా పిల్లలు తినాలి అనే ఆత్రంతో తల్లులు చేస్తుంటారు. దీని మూలాన ఏమవుతుందంటే షుగర్ అంత కంటెంట్లో తీసుకోవడం మూలాన పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాబిట్ ఫార్మేషన్ అయిపోతుంది. తర్వాత టూ మచ్ ఆఫ్ క్యాలరీస్, తర్వాత టీత్ విల్ స్టార్ట్ డీకేయింగ్ అని. అలా కాకుండా ఇలాంటి న్యాచురల్ సబ్స్టిట్యూట్స్, షుగర్కి చాలా అద్భుతమైన న్యాచురల్ సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇలా మనము డేట్ పేస్ట్ తీసుకోవచ్చు, లేకపోతే బాగా మెత్తబడిన బనానా గుజ్జు కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. ఓకే, అద్భుతమైన టేస్ట్ ఉంటుంది, బ్రహ్మాండమైన క్యాలరీస్ అండ్ మినరల్స్ ఉంటాయి, అండ్ మచ్ సేఫర్ దెన్ షుగర్. అసలు షుగర్ అలవాటు చేయకుండా ఇలాంటివి మనం షుగర్ ప్లేస్లోని బెల్లం తీసుకోవచ్చా? బెల్లం తీసుకోవచ్చు, హనీ తీసుకోవచ్చు. న్యాచురల్ ప్రోడక్ట్స్ని కొంచెం వాళ్ళకి అలవాటు చేస్తే దానిలో ఉన్న కమ్మదనం ఏ కమర్షియల్ ప్రోడక్ట్లోనూ ఉండదు. అది రెడీ అయిపోయింది. వీ కెన్ మనకి నచ్చినవి ఏవైనా ఇంత పెద్ద పెద్దవే కాకపోయినా చిన్న చిన్నగా కూడా చిన్నగా చేసుకోవచ్చు. మనం గార్నిష్ కోసం చేసుకున్నాం కాబట్టి పెద్ద ముక్కలు ఉంచుకున్నాము. లేదు దానిలో కలిపి చేసుకోవాలనుకుంటే చిన్న ముక్కలు చేసుకోవచ్చు. ముందుగానే వేయించి పౌడర్ చేసి కలపచ్చు, లేదా వేడి నీళ్ళల్లో నానబెట్టి పేస్ట్ చేసి కలపచ్చు. ఏ విధంగా అయినా డ్రై ఫ్రూట్స్ పిల్లలకి వెళ్ళాలి కాబట్టి మన ఇష్టం అన్నమాట. ఇది మనము 6 to 8 years ఏజ్ పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక ఇవ్వడానికి బెస్ట్. ఆఫ్టర్ 4 o'clock టైంలో ఇవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది. సో కడుపు నిండా ఉంటుంది, హ్యాపీగా తాగేస్తారు, తీయగా ఉంటుంది కాబట్టి. నవలక్కర్లేదు కాబట్టి కూడా స్పీడ్గా తినేస్తారు మారాన్ చేయకుండా. అందులోనే ఉంచేసి మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. మనం పారేజ్ డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇది 6 to 8 years పిల్లలకి కాబట్టి కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీలో పెట్టుకున్నాం మనము. అదే ఇంకా చిన్న బిడ్డలకి అయితే మాత్రం ఇంకొద్దిగా తిగ్గా పెట్టుకోవచ్చు. స్పూన్తో చక్కగా వాళ్ళకి టక్క పెట్టేస్తుంటే వాళ్ళు గుట్ట మింగేసే సీన్ ఇట్స్ రియలీ వెరీ గుడ్. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ న్యాచురల్ ప్రోడక్ట్, హెల్దీ ప్రోడక్ట్స్ మనం పిల్లలకి ఇస్తున్నాం కాబట్టి ఆ ఏజ్ నుంచి అలవాటు చేస్తే పెద్దాళ్ళు అయ్యాక మనం వాళ్ళకి ప్రమోట్ చేయక్కర్లేదు, వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. నేను ఇందులో బాదాం, ఇంకా కిస్మిస్, ఇంకా కాజు వేసాను. మనకి నచ్చినవన్నీ డ్రై ఫ్రూట్స్ వేయచ్చు. కొద్దిగా ఘీలో రోస్ట్ చేశాను, వద్దనుకుంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు. పిల్లలకి కాబట్టి ఎనర్జీలో రిస్ట్రిక్షన్స్ అవసరం లేదు. వాళ్ళు కాకపోతే వాళ్ళని కూడా బయటికి వెళ్తే పడిపోతారేమో, ఆడుకుంటే మట్టి అంటుతుందేమో అని రిస్ట్రిక్షన్ చేయకుండా తప్పనిసరిగా గార్డెన్స్లో, పార్క్స్లో తీసుకెళ్ళి బాగా ఆడిపించాలి. ఈ పారేజ్ యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటంటే రిచెస్ట్ సోర్స్ ఆఫ్ కాల్షియం. పిల్లలకి బోన్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. కాళ్ళు బాగా స్ట్రైట్గా వాళ్ళకి రావాలి, ఇట్లా వంగినట్టు బో లెగ్స్ కానీ లేకపోతే దొడ్డి కాళ్ళు కానీ ఇలాంటివి రాకుండా గట్టిగా శరీర దృఢత్వం రావాలంటే ఇలాంటి పారేజ్ తప్పనిసరిగా మన పిల్లలకి పట్టించాలి. సో ఇట్ ఈస్ రెడీ. పెద్దవాళ్ళకి కూడా చాలా టెంప్టింగ్గా ఉంటుంది. ఇది ఆల్రెడీ నేతి స్మెల్ విపరీతంగా వస్తుంది. సో 2 రకాలుగా, ఒకటి వేయించారు, ఇప్పుడేమో డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేయించారు. సో వేడివేడిగా యమ్మీగా మంచి నేతి స్మెల్తో పారిజ్ రెడీగా ఉంది. సజ్జలతో తయారు చేసిన పారిజ్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసిన తర్వాత టేస్ట్ చేద్దాం. పారిజ్కి కావాల్సిన పదార్థాలు: సజ్జల పిండి, డ్రై ఫ్రూట్స్, విత్తనాలు తీసిన ఖర్జూరం, నెయ్యి. పారిజ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి అందులో నీళ్లు పోసి, నీళ్లు వేడైన తర్వాత అందులో ఖర్జూరం ముక్కలు వేసి ఉడకబెట్టాలి. తర్వాత ఇంకో బర్నర్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి అందులో తగినంత నెయ్యి వేసుకొని సజ్జు పిండి వేయించుకోవాలి. ఉడకబెట్టిన ఖర్జూర ముక్కలను నీటిలోంచి తీసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్లా చేసుకుని సజ్జల పిండిలో కలుపుకొని సరిపడా వాటర్ పోసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. వేయించిన డ్రై ఫ్రూట్స్ని రెడీగా ఉన్న పారిజ్పై గార్నిష్ చేసుకుంటే రుచికరమైన పారిజ్ రెడీ. సో సజ్జల పారిజ్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసాం కదా, ఇప్పుడు టేస్ట్ చేద్దాం. అయ్యో, ప్రస్తుతానికి ఇప్పుడు నేనే చిన్న అమ్మాయిని అన్నమాట. మీరు 6 to 8 చెప్పిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ అయినా వద్దా, నేను తినొచ్చా లేదా, ఇలాంటి డౌట్స్ అన్ని నాకు. 6 to 8కి వెళ్ళి తినొచ్చు. బాగుంది.
ఎక్కువ స్వీట్ లేదు, నార్మల్గా ఉంది. స్వీట్ అయితే ఉంది, కాకపోతే కొంచెం తక్కువగా. ఎప్పుడు చిన్నపిల్లలకి విపరీతమైన స్వీట్గా ఉండే పదార్థము అలవాటు చేయకూడదు. పాలల్లో కూడా ఎక్కువగా పంచదార వేయడము, వాళ్ళు తినే దాంట్లో ఎక్కువగా పంచదార వేయడం అవాయిడ్ చేయాలి. మీరు షుగర్ సబ్స్టిట్యూట్ ఏది తీసుకున్నా మైల్డ్ స్వీట్నెస్ ఉంటుంది, అండ్ దట్ ఈస్ రియలీ హెల్తీ ఫర్ చిల్డ్రన్. సో సజ్జల పోరేజ్ ఎలా తయారు చేసుకోవాలో చూస్తారు కదా, చాలా ఎమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి. అండ్ మన నెక్స్ట్ రెసిపీ పేరెంట్ మ్యామ్, రాగి సూప్. ఓకే, సో రాగితో సూప్ తయారు చేసుకోబోతున్నాం మనం. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసుకునే విధానం కూడా చూసేద్దాం. ఈ రోజు మన మిల్లెట్స్ మ్యాజిక్లో సెకండ్ రెసిపీ రాగి సూప్. రాగి సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ చూసేద్దాం. రాగి సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, ఉడికించినటువంటి బఠానీ, సన్నగా తురుక్కున్న పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఉప్పు, మిరియాల పొడి, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర. సో ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. సూప్ అంటే జనరల్లీ చాలా సింపుల్గానే ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం చాలా రకాల సూప్లు. మరి దీని స్పెషాలిటీ ఏంటి? రాగితోటి చాలా మంది మాల్ట్ తయారు చేసుకుంటూ ఉంటారు కదా. రాగి పిండి అనగానే అందరికీ తెలిసేవి రాగి పిండితో దోశలు, లేకపోతే ఇడ్లీలు, లేకపోతే రాగి జావా, రాగి అంబలి ఇలా ఉంటుంది. మరి అదే మూస పద్ధతిలో వెళ్లకుండా కొద్దిగా డిఫరెంట్గా చేద్దామని మనం రాగి సూప్లోకి వెళ్తున్నాము. ఈ సూప్లో ప్రత్యేకత ఏంటంటే రాగి పిండితో పాటుగా అన్ని రకాలైనటువంటి వెజిటబుల్స్. ఒక కలర్డ్ వెజిటబుల్ తీసుకున్నాం, బీటా కెరటిన్ జాస్తిగా ఉంటుంది ఇందులో. బఠానీ ఉంది, ఇట్స్ ఎ పవర్ ప్యాక్డ్ వెజిటబుల్ అనమాట. అలాగే ఉల్లిపాయ ఉంది, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కదా. అలాగే మన ఫేమస్ పచ్చిమిరపకాయ ఉంది, అలాగే మిరియాల పొడి, అండ్ అఫ్ కోర్స్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కొత్తిమీర. ఇది చక్కటి ఫ్లేవర్ ఇవ్వడమే కాకుండా విటమిన్ ఏ అండ్ ఐరన్ కంటెంట్ కూడా మనకి బాగా వస్తుంది. ఇవన్నీ కలిపి మనం ఈరోజు సూప్ చేసుకోబోతున్నాం. ముందుగా ఏం చేస్తామంటే క్యారెట్ ముక్కలు, తర్వాత ఉడికించినటువంటి బఠానీ, కొద్దిగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, తర్వాత ఒక చిటికెడు ఉప్పు, ఈ పదార్థాలన్నీ వేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకుంటాం. ఓకే, ఇవన్నీ మనము మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు ఇవి మాత్రమే వేసుకోవాలని ఏమీ రూల్ లేదమ్మా. కావాలనుకుంటే దీంట్లో బీట్రూట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు, బీట్రూట్ తురుము వేసుకోవచ్చు. ఓకే, ఉడికించినటువంటి రాజ్మా లేటర్ ఆన్ కలుపుకోవచ్చు, లేదా ఉడికించిన కాబూలి శనగలు కలుపుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. ఇందులో ఉల్లి ముక్కలు, తర్వాత కొద్దిగా ఉప్పు వేసి దీన్ని ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో మెత్తగా పేస్ట్ అయిపోయింది. మనం సూప్ ఇప్పుడు ఇమీడియట్గా తయారు చేయడం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఒక బౌల్లో ఈ తయారు చేసినటువంటి పేస్ట్ని తీసుకుందాము. చాలామంది పిల్లలకి సూప్స్లో వెజిటబుల్ ముక్కలు వస్తే ఇష్టంగా ఉండదు, వాటిని నోట్లోంచి తుపుకు ఊస్తుంటారు. పెద్దవాళ్ళు కూడా అలా చేయడం నేను చాలాసార్లు గమనించాను. ఆ వెజిటబుల్స్ నాకు ఇది ఇష్టం లేదు, నాకు అది ఇష్టం లేదు అని చెప్తూ ఉంటారు. దీనిలో వెజిటబుల్స్కి లిమిటేషన్ ఏమీ లేదండి. యూ కెన్ టేక్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్కి మనము 2 నుంచి 3 స్పూన్లు రాగిపిండి కలుపుకుందాం. అలాగే సరిపడా సాల్ట్ వేసుకుందాం. దీని తర్వాత చక్కటి సూప్కి కావాల్సినటువంటి వాటర్, స్టవ్ వెలిగించేసుకోవచ్చు. సో ముందే మనం ఇవన్నీ మిక్స్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవడమే అంతే. ఎందుకంటే రాగి పిండి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు, చాలా తక్కువ టైంలో ఉడికిపోతుంది రాగిపిండి. సో మనకి అది గట్టిగా సంకటిలాగా అవ్వడం ఇంపార్టెంట్ కాదు. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. కొద్దిగా ఒక పొంగు వచ్చేసరికి అది ఉడికి దగ్గరికి రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం పైనుంచి కొద్దిగా మిరియాల పొడి వేసుకొని, ఘాటుగా ఉండాలి కదా, మిరియాల పొడి వేసుకొని దాని మీద నుంచి మనం కొత్తిమీర చల్లుకొని దించేసుకోవచ్చు. మ్యామ్ అయిపోయినట్టుంది. బ్యూటిఫుల్గా పొంగు వచ్చేసింది.
అండ్ రైట్ కన్సిస్టెన్సీలో మన రాగి సూప్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుందాము మంచి ఘాటు ఫ్లేవర్ కోసం. కావాలి అని అంటే కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చా పేస్ట్లో కానీ అల్లం మిక్స్ చేయడం? అల్లము స్టార్టింగ్లో వేసుకోవచ్చమ్మా, పేస్ట్లో కూడా వేసుకోవచ్చు. బట్ మనం వెజిటబుల్ పేస్ట్ డైరెక్ట్గా మనం రాగి పిండిలో కలిపాము. అలా కాకుండా కొద్దిగా నూనె వేసుకొని దాంట్లో అల్లం కానీ వెల్లుల్లి ముక్కలు కానీ వేసుకుని తర్వాత దాని మీద నుంచి వెజిటబుల్ వేసుకొని చేసుకోవచ్చు. సో యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్స్ అ వెరీ క్రియేటివ్ ఫీల్డ్. మన టేస్ట్కి అనుగుణంగా మనం దీన్ని మోడిఫై చేసుకోవచ్చు. స్టాండర్డ్ రూల్స్ ఏమీ లేదు ఇలానే ఉండాలి అని. యువర్ సూప్ ఈజ్ రెడీ. ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా కొత్తిమీరతోటి గార్నిష్ చేసేద్దాము. ఈ కొత్తిమీరని కూడా మనం కావాలనుకుంటే పేస్ట్లో వేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇట్ ఈజ్ రెడీ. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. సో గరం గరం రాగి సూప్ రెడీగా ఉంది. మరి టేస్ట్ చేసేద్దాం. చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. తొందరగా టేస్ట్ చేయమని చెప్తుంది. మరి టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూసేద్దాం. రాగి సూప్కి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, ఉడికించిన బఠానీలు, పచ్చిమిర్చి, ఉప్పు, మిరియాల పొడి, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయలు. రాగి సూప్ తయారు చేసే విధానం: ముందుగా బఠానీ, క్యారెట్, మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు మొత్తం కలిపి మిక్సీ పట్టాలి. పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఒక గిన్నెలో పేస్ట్ వేసి 3 స్పూన్ల రాగి పిండి, తగినంత సాల్ట్, వాటర్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ మిశ్రమాన్ని ఉడికించాలి. అందులో మిరియాల పొడి వేసి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రుచికరమైన రాగి సూప్ రెడీ. రాగి సూప్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. వేడిగా ఉంది, జాగ్రత్త. వేడివేడిగానే బాగుంటాయి సూప్లు. బాగుంది, అమోఘం అసలు. నిజంగా చాలా బాగుంది. మంచి స్పైసీగా నేను కోరుకునే విధంగా సూపర్ వచ్చింది అసలు. వింటర్లో కానీ వర్షాకాలంలో కానీ వేడివేడిగా ఇట్లా మనకు కావాలని, లేకపోతే పొద్దున్నే ఇలాంటి సూప్ బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకున్నాం. నిజంగా చాలా చాలా బాగుంటుంది. అదిరిపోయింది, మంచి టేస్ట్. కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఇలాంటి రెసిపీని ప్రిఫర్ చేయొచ్చు. అండ్ అందులో మనం రాగి పిండి చేసామని చెప్తే కానీ తెలియదు. ఎందుకనంటే మనం చేసిన పేస్ట్ ఏదైతే ఉందో మిక్స్ చేసామో అది కొంచెం డామినేట్ చేసింది అనమాట. తెలియటం లేదు ఆ టేస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా మంచి రెసిపీస్ ఈరోజు తయారు చేసి చూపించారు. ఒకటి పెద్దోళ్ళకి, ఒకటి చిన్నోళ్ళకి. సో వ్యూవర్స్ చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి మంచి మిల్లెట్స్ తోటి టేస్ట్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.